ఈ అమ్మాయి ఎప్పుడూ తన చేతులకి వేల టన్నుల బరువున్న సంఖ్యలను వేసుకుని ఉండేది. ఆమె యుద్ధానికి ముందు మాత్రమే వాటిని తీసేసేది. అంతేకాకుండా ఆమె తన చేతులకు అలాంటి 10 సంఖ్యలను ధరించేది. ఆమె పిడికిలి యొక్క అసలు శక్తి ఎవరికీ తెలీదు. అది ఆ అమ్మాయి గురువుకు మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి బలాన్ని నియంత్రించడానికి గురువు ఆమెని ప్రతిరోజు సంఖ్యలతో సాధన చేయమని చెబుతాడు. అయితే ఆమె కుటుంబం అమ్మాయిలు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి అనుమతించలేదు. ఒకరోజు ఆ అమ్మాయి గోడని సున్నితంగా కొట్టగా ఆమె చేతి ముద్ర గోడ మీద కనిపించింది. ఆమెను పరీక్షించడానికి తన తల్లి సడన్గా గాల్లోకి ఒక గిన్నెను విసిరేస్తుంది. ఆ అమ్మాయి నైపుణ్యంగా ఆ గిన్నెని పట్టుకుంటుంది. అది చూసిన ఆమె తల్లి ఆమె యుద్ధ విద్యలు రహస్యంగా నేర్చుకుంటున్నట్లుగా తెలుసుకుంది. దీని ఫలితంగా ఆ అమ్మాయికి శిక్ష పడింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కుటుంబ నియమాలని మార్చాలని డిసైడ్ అవుతుంది. తనని తాను నిరూపించుకోవడానికి ఒక పోటీలో పాల్గొనాలని డిసైడ్ అవుతుంది. పోటీ మొదటి రౌండ్ అది బలం పరీక్ష. అందరూ ఒక బకెట్ నీళ్లతో పరిగెత్తాలి. కానీ ఆమె భారీ సంఖ్యలను ధరించి ఉంది. ఆమె చివరికి చేరుకునేసరికి బకెట్లో కొద్దిగా నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఆ అమ్మాయి మొదటి రౌండ్ పోటీలో ఓడిపోయింది. అందరూ ఆమెను చూసి నవ్వుతూ ఉంటారు. రెండవ రౌండ్ అది వేగం పరీక్ష. అందరూ కాంతికి అనుగుణంగా చెక్క అద్దంలో ప్రతిబింబించే కాంతిని కొట్టాలి. అబ్బాయిలు అద్దంలోని కాంతిని సులభంగా కొట్టారు. కానీ ఆ అమ్మాయి వంతొచ్చినప్పుడు సంఖ్యల బరువు కారణంగా ఆమె ఎప్పుడూ ఒక అడుగు నెమ్మదిగానే ఉంటుంది. అయితే ఆ అమ్మాయి కొన్ని చెక్క గుంజలను విరగ్గొట్టిందని ఎవరూ గమనించలేదు. ఆ అమ్మాయి మళ్ళీ పోటీలో ఓడిపోయింది. మరోసారి అందరూ ఆమెను చూసి నవ్వారు. చివరి రౌండ్లో ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థులతో పోరాడాలి. ఆ అమ్మాయి పెద్దన్నయ్య ముందుగా వేదికపైకి వచ్చాడు. కానీ అతను ప్రత్యర్థి బట్టలను కూడా తాకలేకపోయాడు. అతను నిమిషంలోపే ఓడిపోయాడు. ఈ సమయంలో ప్రత్యర్థి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఇది చూసి ఆ అమ్మాయి రెండో బ్రదర్ కుటుంబం కోసం పోరాడాలని డిసైడ్ అయ్యాడు. కానీ మ్యాచ్ ప్రారంభంలోనే తన రెండో అన్నయ్య ఓడిపోతాడని ఆ అమ్మాయి చెప్పింది. ఇది విని మిగతా వారు ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు నిందించారు. మరుక్షణమే ఆ అమ్మాయి రెండో అన్నయ్య బలహీనపడి మ్యాచ్లో ఓడిపోయాడు. కానీ ప్రత్యర్థి ఇంకా ఆ అమ్మాయి రెండో అన్నయ్యని వదిలిపెట్టలేదు. ఆ అమ్మాయి కోపంగా వేదికపైకి పరిగెత్తి ప్రత్యర్థిని కింద పడేసింది. ఆమె తన బ్రదర్ని స్టేజ్ నుంచి పంపించేసింది. తర్వాత ఆమె తన చేతులకున్న సంఖ్యలను తీసి నేల మీద విసిరేసింది. ఆమె యొక్క సంఖ్యలను కింద పెట్టిన ప్రతిసారి నేల కంపించింది. రెఫరీ ఆసక్తిగా తనిఖీ చేయడానికి ముందుకొచ్చాడు. కానీ వాటిని అస్సలు ఎత్తలేకపోయాడు. ఈ సమయంలో ప్రత్యర్థి తన పిడికిలని పైకెత్తి దాడి చేయబోయాడు. కానీ ఆ అమ్మాయి తన చేతిని సున్నితంగా ఊపుతుంది. ప్రత్యర్థి చేయి విరిగిన శబ్దం వెంటనే వినిపించింది. ప్రత్యర్థి చాలా నిరుత్సాహపడి మళ్ళీ లేచి నిలబడతాడు. అతను మళ్ళీ దాడి చేసినప్పుడు ఆ అమ్మాయి మరోసారి తన చేతిని పైకెత్తి తన బలాన్ని అందరికీ నిరూపించింది.